హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ తెలుగు. ఈరోజు టాపిక్ మూవీస్ పోస్ట్‌పోన్ అవుతున్నాయి. సో, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అంటే డిఫరెంట్ డిఫరెంట్ నేషన్స్ మధ్య జరుగుతున్న వార్స్ గురించి లైట్‌గా మాట్లాడుకుందాం. ఏంటంటే ఈ ఈ లెట్స్ ప్రే టు గాడ్ ఏంటంటే ఈ వార్స్ ఎండ్ అయిపోవాలని. దానికి ఇరాన్‌కి, యూఎస్ఏకి, ఇజ్రాయెల్‌కి ఇలాగ మల్టిపుల్ నేషన్స్ అనేవి ఇప్పుడు యుద్ధాల్లో ఉంటున్నాయి కదా! సో, అవన్నీ ఎండ్ అయిపోతే కొంచెం పీస్ బావుంటది అని నా ఉద్దేశం. సో, లెట్స్ ప్రే టు గాడ్ ఇదంతా బేగా ఎండ్ అయిపోవాలని. డీజేటీ గారు అతని దగ్గర నుంచి ఆగితే చాలు మిగిలినవన్నీ ఎండ్ అయిపోతాయి. సో, లెట్స్ డైవ్ ఇంటూ వీడియో. ఏంటంటే ఈ ఈ వార్ జరగడం వల్ల కొన్ని మూవీస్ ఎఫెక్ట్ అయ్యాయి. సో, పర్టిక్యులర్‌గా దానికోసం మాట్లాడుతున్నాను. సో, మార్చ్ 19థ్, మార్చ్ 19థ్ అనేది ఇంకొక ఫ్యూ డేస్‌లో ఉంది. సో, బిగ్ మూవీస్ అన్నీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాయి. మనకు తెలిసిందే. సో, 'డకాయిట్' అవనియండి, అంటే మార్చ్ 19 కాదు. 'డకాయిట్' అలా అనౌన్స్ చేశారు. 'పారడైజ్' గాని, 'పెద్ది' గాని, నెక్స్ట్ 'దురంధర్ 2', 'టాక్సిక్', 'ఉస్తాద్ భగత్ సింగ్'. సో, ఇలాగా ఒక ఫ్యూ మూవీస్ ఉన్నాయి. సో, ఈ మూవీస్ అన్నీ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మూవీ లవర్స్ గాని, మేము గాని అందరూ. సో, ఆ మూవీస్ ఇప్పుడు పోస్ట్‌పోన్ అయ్యాయి. ఫస్ట్ 'డకాయిట్'. 'డకాయిట్' ఏప్రిల్ 30కి వెళ్ళిపోయింది. దాని తర్వాత మచ్చ వెయిటెడ్ మూవీ 'పెద్ది'. 'పెద్ది' కూడా హ్మ్. పోస్ట్‌పోన్ అయ్యి ఏప్రిల్ 30కి వెళ్ళిపోయింది. సో, 'ఉస్తాద్' మార్చ్ 26థ్ రిలీజ్ ఉంది. అది లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే ముందుకొచ్చింది. ఇంకా మార్చ్ 19థ్‌కి. ఒక ఫ్యూ అవర్స్ బ్యాక్ మార్చ్ 19థ్ అనుకోని ముందుకొచ్చింది. ఎందుకంటే ఈ మూవీస్ అన్ని వెనక్కెళ్ళిపోయాయి. ఇండియా నేషన్ మొత్తం వెయిట్ చేస్తున్న మూవీస్ 2. అవి ద బిగ్గెస్ట్ మూవీస్ ఆఫ్ ఇండియన్ సినిమా ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్నవి. ఒకటి 'దురంధర్ 2', 'ద రివెంజ్'. 'దురంధర్ 2' నెక్స్ట్ 'టాక్సిక్'. ఈ మూవీ ఎప్పుడైతే ఈ చిన్న చిన్న మూవీస్ అన్నీ ఇలాగా పోస్ట్‌పోన్ అయ్యి బ్యాక్‌కెళ్ళిపోయాయో, ఈ 2 మూవీస్ మీద మంచి క్యూరియాసిటీ ఉంది. రెండిటికి అంటే ఇటు సౌత్ ఇండియా నుంచి, అటు నార్త్ ఇండియా నుంచి బిగ్గెస్ట్ క్లాష్ ఉండబోతుంది. ఒకడు 'యష్ బాస్', రీసెంట్ ట్రెండింగ్ 'రణ్వీర్ సింగ్'. వీళ్ళిద్దరికి మంచి క్లాష్ ఉండబోతుంది అనుకున్నాము. సో, ఇలా అనుకున్నామో లేదో నిన్నే ట్విట్టర్‌లోని అఫీషియల్‌గా 'యష్ అండ్ కేవీఎన్ ప్రొడక్షన్స్' ఒక అఫీషియల్ ట్వీట్ ఎసారు. ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న అన్‌సర్టెనిటీ ఏదైతే ఉందో, ఇక్కడ మీకు ఆ ట్వీట్ ఎస్తాను. ఎగ్జాక్ట్ ట్వీట్. అది మీరు చూడొచ్చు. సో, అప్పుడు అన్‌సర్టెనిటీ ఈ మిడిల్ ఈస్ట్ ఏషియాలోని గాని, ఈ ఈస్ట్ ఏషియాలో జరుగుతున్న వార్స్ గాని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, సో, మా మూవీననేది పోస్ట్‌పోన్ చేస్తున్నాం. జూన్ 4థ్ అనుకుంటా ఐ థింక్ ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. సో, అక్కడికి 'టాక్సిక్' మూవీ అనేది పోస్ట్‌పోన్ అయిపోయింది. సో, అది అఫీషియల్‌గా. ఎందుకంటే ఇప్పుడు 'టాక్సిక్' మూవీ అనేది వీళ్ళు ప్లాన్ చేసిందేంటంటే, ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా రీచ్ అవ్వాలని. ఎందుకంటే ఈ ప్రొడక్షన్ వాల్యూస్ గాని అలా ఉన్నాయి. సో, మెయిన్ ఈళ్ళు వెస్టర్న్ కంట్రీస్‌ని టార్గెట్ చేశారు. సో, అటే ఎక్కువ వార్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళనంత గ్లోబల్ ఆడియన్స్ రీచ్ అవ్వలేము అని వాళ్ళనుకున్నట్టున్నారు. మేబీ. సో, అందుకే దీన్ని పోస్ట్‌పోన్ చేసి బ్యాక్‌కెళ్ళిపోయారు. సో, ఇప్పుడు నేననుకున్నాను నిన్నటి వరకు ఏమనుకున్నానంటే సోలో రిలీజ్ 'దురంధర్ 2'. 'దురంధర్ 2' రీసెంట్ సెన్సేషన్ మీకు తెలిసిందే. అది హిందీలో రిలీజ్ అయింది. మెయిన్ పాన్ ఇండియా లెవెల్‌లోని నార్మల్‌గా రిలీజ్ అవుతది. కానీ పాన్ ఇండియా లెవెల్‌లో అవ్వలేదు. అలా అవ్వకపోతేనే కలెక్షన్స్ ఒక 1300 కోట్లొచ్చాయి. అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియా మొత్తం ఆల్ లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది. 'దురంధర్ 2'కి మంచి హైప్ ఉంది. రన్ టైమ్ కూడా చూసాను. ఫస్ట్ జడ్జ్ స్పెన్. రన్ టైమ్ కూడా 3 అవర్స్ 55 మినిట్స్ అని వింటున్నాను. 4 అవర్స్ 5 మినిట్స్ అని వింటున్నాను. అంటే 2 అవర్స్ ఉండబోతుందా? ఏంటి ఫస్ట్ హాఫ్ 2 అవర్స్, సెకండ్ హాఫ్ 2 అవర్సా? మేబీ. కానీ 'దురంధర్ 2' మీద మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. 'దురంధర్ 2'కైతే మంచి సోలో రిలీజ్ దొరికింది. నేను అనుకున్నాను సోలో రిలీజ్ దొరికిందని. కానీ తెలుగులో మన 'ఉస్తాద్ భగత్ సింగ్' 'పవర్ స్టార్' గారిది ఇందాకడే చూసాను. ఫ్యూ అవర్స్ బ్యాక్. ఏంటంటే మార్చ్ 19థ్ ఉగాది శుభాకాంక్షలు అనుకోని సంథింగ్ ఏదో పోస్ట్ ఉగాది ఊచకోత సంథింగ్ ఏదో చూసి అది ట్విట్టర్‌లో వేశారు. అది వేస్తాను మన పేజ్‌లో. ఓకే. అది కూడా ఉంది. సో, ఈ రెండిటికి క్లాష్ ఉండబోతుంది. అంటే తెలుగు నుంచి కొంచెం కలెక్షన్స్ తగ్గే అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే 'పవర్ స్టార్' మనకు తెలిసిందే. అతను సెన్సేషన్. కలెక్షన్స్ ఎలాగ రాబట్టాలో ఫస్ట్ డే 1 కలెక్షన్స్ అవన్నీ. సో, కొంచెం అక్కడ 'దురంధర్ 2'కి మైనస్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇది మనకి 'పవర్ స్టార్‌కి' కొంచెం అడ్వాంటేజ్ అయింది. ఇవన్నీ వెనక్కెళ్ళిపోవడం వల్ల కొంచెం ముందుకొచ్చారు. సో, నేను ఫైనల్‌గా చెప్పాల్సిందేంటంటే, ఈ ఈ అన్‌సర్టెనిటీ జరుగుతుండడం వల్ల కొన్ని మూవీస్ అనేవి బ్లాక్‌కెళ్ళాయి. కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లు కంప్లీట్ అవ్వక, ఏవో కొన్ని రీజన్స్ బట్టి క్లాస్‌లో ఉండలేక సంథింగ్ రీజన్స్ ఇవన్నిట్లి మధ్యలో అన్ని మూవీస్ మంచి డేట్ మార్చ్ 19 అనేది మంచి డేట్. ఆ డేట్ నుంచి కొంచెం బ్యాక్‌కెళ్ళిపోయి క్లాస్ నుంచి తప్పుకున్నాయి. ఇప్పుడు 'దురంధర్‌కి' తెలుగులో మన 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' పోటీ ఉండబోతుంది. సో, ఇది పోస్ట్‌పోన్ అయిన మూవీస్ కోసం.
ఇది మన వీడియో. సో, మీకేమనిపించింది? అంటే ఈ పోస్ట్‌పోన్ అవ్వడం, లేదా ఈ వార్ అన్‌సర్టనిటీ కోసం ఈ మూవీస్ అన్నీ బ్యాక్‌కెళ్ళిపోవడం మీకేమనిపించిందో కామెంట్‌లో రాయండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళా అడుగుతున్నాను, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.